హాయ్ హలో మనం ఈ వీడియోలో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఎంటైర్ క్లాస్ అండ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం క్లాస్ గురించి తెలుసుకుందాం. అసలు క్లాస్ అంటే ఏంటయ్యా అంటే ఇట్ ఈజ్ ఎ టైప్ అని చెప్పచ్చు. వాట్ ఈజ్ క్లాస్? ఇట్ ఈజ్ ఎ టైప్. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇట్ ఈజ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ ద properties and functions. That's it here. What is a class? Class is a type. It is having properties and functions to perform the specific task. Again I am repeating, what is a class? Class is a type. It is having block of code. Those are properties. Properties means variables and functions to perform the specific task. As well as structure also same definition. Structure and class having lot of similarities but having one or two differences, that's it only. Okay, the main difference is structure and class is structure having class as having inheritance, structure will not support the inheritance. That is a main difference between the class and structure. Entaya, what is the difference between class and structure? Class supports inheritance, struct will not support the inheritance. చూద్దాం, విల్ సీ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. మన క్లాస్ అంటే డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అంటే మనం రియల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ఉందనుకోండి అయ్యా, దట్ ఈజ్ ఎ క్లాస్. ఒక టెక్స్ట్ ఫీల్డ్ ఉందనుకోండి, దట్ ఈజ్ ఎ క్లాస్. బటన్ టెక్స్ట్ ఫీల్డ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక యాప్ లాగిన్ అవ్వాలంటే మీరు యూ నీడ్ టు గివ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఫైనల్లీ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. అంటే మీరు టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, మీకు టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, బటన్ కావాలి యాక్షన్ చేయడానికి. టెక్స్ట్ ఫీల్డ్ అనేది వచ్చే ఒక క్లాసు, బటన్ అనేది వచ్చే ఒక క్లాసు, పైన యాప్ నేమ్ ఉంటుంది, దాన్ని లేబుల్ అంటాం, అది వచ్చి ఒక క్లాస్ అనమాట. అంటే ఏంటయ్యా అంటే, ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాస్ తీసుకున్నారనుకోండి, ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనే ఒక టైప్, అది ఒక టైప్ ఆఫ్ క్లాస్. అది ఏం చేస్తుందయ్యా అంటే టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి, మామూలు నార్మల్ టెక్స్ట్ లేకపోతే పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు డాట్ రూపంలో ఎంటర్ చేయడానికి, కొన్ని ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి అది వాడతాం. దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ద ఎంటరింగ్ ద టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి వాడతాం. అదేవిధంగా బటన్ ఎందుకు వాడతాం అయ్యా అంటే, ఈ నీడ్ టు సెట్ అంటే బటన్ ఎందుకు కొడతాం, బేసికల్గా సబ్మిట్ కొట్టామనుకోండి, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తాం అంటే అక్కడ బటన్ అనేది క్లాస్ అనమాట. దాంట్లో ప్రాపర్టీస్ ఏముంటాయి, బటన్కి టెక్స్ట్ పెట్టడం అంటే లాగిన్, సబ్మిట్, వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ బటన్కి ఇంకేమిస్తాం, ఆ విడ్త్ హైట్ అంటే ఎంత లెంత్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఇవన్నీ ప్రాపర్టీస్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, మనకు క్లిక్ చేసినప్పుడు యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది, అది ఒక ఫంక్షన్ అనమాట. అంటే ఏంటి అంటే టెక్స్ట్ ఫీల్డ్ కానీ, బటన్ కానీ, లేబుల్ కానీ ఆల్రెడీ క్లాసెస్ హ్యావింగ్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్, ఎవ్రీథింగ్ దేర్ ఓన్ క్యాపబిలిటీ అనమాట. లేబుల్ అనేది టెక్స్ట్ స్టాటిక్ టెక్స్ట్ పెట్టడానికి, టెక్స్ట్ ఫీల్డ్ అనేది డైనమిక్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, బటన్ అనేది ఎందుకయ్యా యాక్షన్స్ అవి పెర్ఫామ్ చేయడానికి. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. అంటే ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, కానీ మనకి చాలా వరకు యూజర్ డిఫైన్ క్లాసెస్ కూడా మనం డిఫైన్ చేసుకుంటాం. మన టాస్క్ చేయాలి కదా కొన్ని, అందువల్ల మనకు కావాల్సిన టైంలో మనకు కావాల్సిన క్లాసెస్ని మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఒకసారి క్లాసెస్ డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ దానికి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసి మనం ఈజీగా వాడేసుకోవచ్చు అనమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని సెట్ చేసుకొని పెట్టుకొని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒక బటన్ ఉందయ్యా, ప్రతిసారి బటన్ మొత్తం క్రియేట్ చేయవలసిన కోడ్ మీరు రాయాలంటే దానికే సరిపోతుంది. ఇంకా ఒక 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 ప్రాజెక్ట్ చేయడానికి మొత్తం బటన్ క్రియేట్ చేయడానికే సరిపోతుంది. జస్ట్ మనం ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసామనుకోండి, అది ఆ రిఫరెన్స్ క్రియేట్ చేస్తే బటన్ క్రియేట్ అయిపోతుంది. దాని మీద ఆ ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ మనం కాల్ చేసినట్లయితే యాక్షన్స్ పెర్ఫామ్ అవుతుంది. దోస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. అదేవిధంగా సేమ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు స్ట్రక్చర్స్ చెప్పాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు మీరు స్ట్రింగ్స్ కానీ, అరే కానీ, డిక్షనరీ తీసుకున్నారనుకోండి, అవి ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్స్ అనమాట. దాంట్లో ఏముంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అరేలో తీసుకున్నాం అనుకోండి, కౌంట్ అనే ప్రాపర్టీ ఉంది. అది ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి మనకి ఇస్తుంది. అదేవిధంగా అపెండ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ అపెండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అయ్యా,
ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్ని అపెండ్ చేస్తుంది. అంటే ఏంటి అంటే ఎరే అనేది ఒక స్ట్రక్చర్, దాంట్లో ఏమున్నాయి ప్రాపర్టీస్ ఫంక్షన్స్ ఉన్నాయి. జస్ట్ మనకి ఎరేకి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నాం, దాన్నే స్ట్రక్చర్ అంటున్నారు. దట్ ఈస్ అ ప్రీ డిఫైన్ స్ట్రక్చర్స్. ఎరే ఆల్సో ఎరే స్ట్రింగ్స్ డిక్షనరీస్. ఓకే, ఇప్పుడు బటన్ లేబుల్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి ఫ్రీ డిఫైన్ క్లాసెస్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ అంటే స్ట్రక్చర్కి ఇన్హెరిటెన్స్ చేసుకోలేము, క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు, అంతే మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఇఫ్ యూ ఆస్క్ ద ఇంటర్వ్యూయర్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ స్ట్రక్చర్, ఇన్హెరిటెన్స్. నీకు ఇన్హెరిటెన్స్ అవసరం అయినప్పుడు క్లాస్ తీసుకోవాలి, ఇన్హెరిటెన్స్ అవసరం లేనప్పుడు మీరు ఏం తీసుకోవాలి, స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, ఇది జస్ట్ మీకు ఇది డెఫినేషన్ మీద, దిస్ ఈజ్ ప్రొవైడెడ్ బై యాపిల్ అనమాట. ఇది నేను ఓన్గా రాసింది ఏం కాదు, దిస్ ఈజ్ బై ఫ్రమ్ ది యాపిల్. ఇప్పుడు చూద్దాం క్లాస్ని ఎలా డిఫైన్ చేశాడో చూడండి అయ్యా, నేను చూపిస్తాను ఇక్కడ ఒక్కసారి చూడండి. స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేశాడయ్యా, స్ట్రక్ట్ ఒక నేమ్ ఇచ్చాడు, ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. క్లాస్ ఒక నేమ్ ఇచ్చాడు, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఓకేనా, ఇప్పుడు ఎలా డిక్లేర్ చేయాలో మనం ఎక్స్కోడ్లో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, లెట్స్ జంప్. క్లాస్ని యూ నీడ్ టు యూజ్ దట్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలయ్యా. క్లాస్ అనే కీవర్డ్ అన్నారు కాబట్టి అది కంపల్సరీగా లోయర్ కేస్లో ఉండాలి. ఇప్పుడు క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేయాలి. అంటే అలాగే స్టార్ట్ చేయాలంటే ఎర్రర్ రాదు, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, కానీ ఎర్రర్ రాదు. కానీ ఈ షుడ్ ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్ అనమాట. ఫస్ట్ లెటర్ షుడ్ బి ద క్యాపిటల్ అనమాట. దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్ నీడ్ టు ఫాలో. నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఏం క్లాస్ ఇది, ఆడియో ప్లేయర్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. చూడండి, దిస్ ఈస్ ద క్లాస్ స్పేస్ యూ నీడ్ టు గివ్ ద క్లాస్ నేమ్, ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు ఓపెన్ ద బ్లాక్ అనమాట. దిస్ ఈస్ ద క్లాస్. అదేవిధంగా చూడండి, నేను స్ట్రక్ట్ కూడా ఎలా క్రియేట్ చేస్తాను, స్ట్రక్ట్ ఆడియో ప్లేయర్, రెండు సేమ్ నేమ్తో ఇవ్వలేం కాబట్టి ఇక్కడ నేను 2 వస్తున్నాను. ఓకేనా, జస్ట్ డిఫరెన్షియేట్ చేయడం కోసం అనమాట. దిస్ ఈజ్ ద ఎంటీ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ద ఎంటీ క్లాస్ ఉంటుంది. క్లాస్తో డిక్లేర్ చేస్తే క్లాస్ అవుతుంది, స్ట్రక్చర్తో డిక్లేర్ చేస్తే స్ట్రక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్లాస్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ ఆడియో ప్లేయర్ అనేది ఎందుకయ్యా, టు ప్లే ద ఆడియో ప్లే చేయాలంటే ఏం కావాలి మనకి, ఆడియో ప్లేయర్ అనే ప్రోగ్రామ్ రాయాలంటే మనకు ఒక ఆడియో ఫైల్ కావాలి, ఫైల్ నేమ్ కావాలన్నమాట. ఓకే, తర్వాత ఫంక్షన్స్ ఏం కావాలి మనకి, ఆడియో ప్లే చేయడానికి ఒక యాక్షన్ కావాలి, ఆడియో స్టాప్ చేయడానికి ఒక యాక్షన్ కావాలి. నాకు ఇంకో ఫంక్షన్ కూడా కావాలి, ఏంటి అంటే టు ప్రింట్ ద డీటెయిల్స్ ప్రింట్ చేసుకోవడానికి. అంటే నేను ఇక్కడ ఆడియో ప్లేయర్ మొత్తం నేను ఇంప్లిమెంట్ చేయను, జస్ట్ ఆ ఫంక్షన్స్ ఎలా, ఆ ప్రాపర్టీస్ ఫంక్షన్స్ ఎలా హ్యాండిల్ చేస్తామని మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మన ఆడియో ప్లేయర్ అనేది మన సొంతంగా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఆడియో ప్లేయర్ అనేది ఆల్రెడీ ఫ్రీ డిఫైన్ క్లాస్ ఉంది మనకి. మనం అన్నీ ఫర్దర్గా వస్తాయి ఇవన్నీ కూడా. మనకు అసలు క్లాస్ అంటే ఏంటో తెలియడం కోసం ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఓకేనా, నేను ఇప్పుడు టూ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను అయ్యా. ఒకటి సాంగ్ నేమ్ అని ఇస్తున్నాను, దిస్ ఈజ్ స్ట్రింగ్. ఓకే, స్ట్రక్చర్ అందాక పక్కన పెట్టండి, మనకు ఇప్పుడు అవసరం లేదు ఇది. తర్వాత ఏం చేస్తున్నాయి అంటే మూవీ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఐ వుడ్ లైక్ టు డిక్లేర్ సమ్ ఫంక్షన్స్, ప్లే ఆడియో జస్ట్, లేకపోతే ప్లే సాంగ్ అని ఇస్తాను. దిస్ ఈజ్ ద ఫంక్షన్. తర్వాత ఇంకో ఫంక్షన్ ఫంక్షన్ స్టాప్ ప్లేయింగ్ అని ఇస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ వన్ ఫంక్షన్ అనమాట. ఎందుకు స్టాప్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే టు ప్రింట్ ద డీటెయిల్స్, అంటే సాంగ్ డీటెయిల్స్ లేదా సాంగ్ డీటెయిల్స్ అని ఇస్తాను. ఇది ఎందుకయ్యా, సాంగ్ డీటెయిల్స్ ప్రింట్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ నేను జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మాత్రమే రాస్తున్నాను. నేనేమి ఆడు ప్లే చేయడానికి అది నేనేం చేయట్లేదు, జస్ట్ యాక్షన్ పెర్ఫామ్ అవుతుందో లేదో ఎలా కాల్ చేయాలి అంత సెటప్ అంతా చెప్తున్నాను అనమాట. సాంగ్ ప్లేయింగ్ అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నాను, స్టాప్ అని రాస్తున్నాను. ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను ఈ డీటెయిల్స్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఉపయోగించి. ఏమని రాస్తాను చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు హౌ టు స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది. ఓకేనా, ఎస్, నేమ్ ఆఫ్ ద సాంగ్, ఇక్కడ ఏమిస్తున్నాయో సాంగ్ నేమ్ అని ఇస్తాను. తర్వాత ఇక్కడ ఏమిస్తున్నాయో మూవీ నేమ్.
ఇక్కడ మూవీ నేమ్ ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ద మూవీ నేమ్, దట్స్ ఇట్. ఇక్కడ ఐ డిక్లేర్ 2 వేరియబుల్స్, యూ కెన్ కాల్ ఇట్ యాస్ ప్రాపర్టీస్ ఆల్సో. మన ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేస్తాం. అంటిల్ దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ 3 ఫంక్షన్స్, వాటి ప్లే చేయడానికి 2, స్టాప్ చేయడానికి 2, 3 టు ప్రింట్ ద సాంగ్ డీటెయిల్స్ అనమాట. చూడండి అయినా ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది అయ్యా అంటే క్లాస్ ఆడియో ప్లేయర్ యాజ్ నో ఇన్స్టలేషన్ అని అవుతుంది. అంటే ఏంటయ్యా అంటే నువ్వు ఎప్పుడైనా క్లాస్లో ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేసావంటే కంపల్సరీగా నువ్వేం చేయాలయ్యా, దాన్ని ఖచ్చితంగా ఇన్స్టలేట్ చేయాలి. సాంగ్ నేమ్, ఏదైనా మూవీ నేమ్. ఓకే, ఏదో నేమ్ ఇచ్చాను, మూవీ నేమ్ ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఎర్రర్ పోయింది, ఎర్రర్ హాస్ గాన్. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, ఫంక్షన్స్ డిక్లేర్ చేశాను. ఇక్కడ వేర్ ఎందుకు ఇచ్చానంటే నేను ఫర్దర్గా అప్డేట్ చేయాలంటే ఈ నేమ్ని, సాంగ్ నేమ్ని, మూవీ నేమ్ని అప్డేట్ చేయాలంటే కంపల్సరీగా వేరియబుల్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు నేను ఈ సాంగ్ ప్లే చేయాలంటే నేను ఏం చేయాలంటే ఈ ఆడియో ప్లేయర్ను నేను కాల్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఒక రెఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఒక రెఫరెన్స్ అంటే లైక్ ఏ వేరియబుల్ అనమాట. చూడండి ఎలా క్రియేట్ చేస్తామో. నేను లెట్ ఇస్తున్నాను, కావాలంటే వేర్ కూడా ఇచ్చుకోవచ్చు. లెట్కి వేర్కి డిఫరెన్స్ కూడా చెప్తాను చూడండి. నేను ఇక్కడ జస్ట్ ఒక ప్లేయర్ని ఒక ఆబ్జెక్ట్, ఒక రెఫరెన్స్ అంట. దీన్ని ఏమన్నా వచ్చాయా, రెఫరెన్స్ అనొచ్చు, ఇన్స్టాన్స్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు అనమాట. నువ్వు ఇందులో ఉన్న ప్రాపర్టీస్ని, ఫంక్షన్స్ని నువ్వు యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. మీరు ఎరే కానీ డిక్షనరీ కానీ గుర్తు తెచ్చుకున్నట్లయితే మనం అక్కడ ఏం చేస్తాం, రెఫరెన్స్ క్రియేట్ చేస్తాం. అదే దట్ ఈజ్ ఇన్స్టాన్స్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు అనమాట. ఆ ఎరేలో ఉన్న ప్రాపర్టీస్ని, ఫంక్షన్స్, ఆ రెఫరెన్స్, ఆ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి మనం యాక్సెస్ చేస్తాం అనమాట. సేమ్ అనమాట ఇది కూడా. ఓకే, క్లాస్ స్ట్రక్చర్ అన్నీ సేమే, జస్ట్ ఒక డిఫరెన్స్ చెప్పాము, అది ఇన్హెరిటెన్స్. ఓకేనా, చూడండి ఒక ఇన్స్టాన్స్ అనొచ్చు, ఆబ్జెక్ట్ అనొచ్చు, మీ ఇష్టం. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఇన్స్టాన్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఇంకేమనొచ్చా, రెఫరెన్స్ అనొచ్చు, మీ ఇష్టం. రెఫరెన్స్ వేరియబుల్ అనొచ్చు, రెఫరెన్స్ అన్నా పర్లేదు, రెఫరెన్స్ వేరియబుల్ అంటే సరిపోతుంది, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు. ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇది యూజర్ డిఫైన్ నేమ్, మీరు నచ్చిన నేమ్ ఇచ్చుకోవాలంటే నేను ప్లేయర్ అని ఇస్తున్నాను అనమాట. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలయ్యా, దేనికి రెఫరెన్స్ క్రియేట్ చేయాలి, ఆడియో ప్లేయర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆడియో ప్లేయర్కి ఇన్స్టాన్స్ ఐ క్రియేటెడ్ ద ఇన్స్టాన్స్ అనమాట. ఇది ఉపయోగించి మాత్రమే మనం ఈ వేరియబుల్స్ని కానీ ఈ ఫంక్షన్స్ కానీ మనం యాక్సెస్ చేయగలం. వితౌట్ మనం ఈ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయకుండా వీటిని దేన్ని కూడా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. కెనాట్ యాక్సెస్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి అయ్యా, నేను ఏం చేస్తాను, ప్లేయర్ తోటి ప్లేయర్ డాట్ సాంగ్ డీటెయిల్స్ అని ఇస్తాను. చూడండి సాంగ్ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. చూడండి ఎలా కర్సర్ బ్రేక్ పాయింట్ పెడతానో మీకు అర్థమవుతుంది. ఓకే, నేమ్ ఆఫ్ ద సాంగ్ శాండీ, మూవీ నేమ్ అభిలాష. ఓకే, అలాగే ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఇది కాల్ అవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ నేమ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, సాంగ్ నేమ్ని. ఎలా అప్డేట్ చేయాలంటే చూడండి ఎలా అప్డేట్ చేస్తాను. అప్డేటింగ్ ద సాంగ్ నేమ్ అండ్ మూవీ నేమ్, ప్లేయర్ డాట్, నేను సాంగ్ నేమ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సాంగ్ నేమ్ని, ఫంక్షన్స్ని మనం అప్డేట్ చేయలేము, జస్ట్ పెర్ఫార్మ్ ది యాక్షన్స్. మనం ఏం అప్డేట్ చేస్తామయ్యా, వేరియబుల్స్లో ఉన్న డేటాని అప్డేట్ చేస్తాం మనం. ఓకే, చూడండి నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానయ్యా, సాంగ్ నేమ్ మారుస్తున్నాను. ఇక్కడ సాంగ్ ఏబీసీ అని ఇచ్చాను. తర్వాత మూవీ నేమ్ కూడా మార్చాలంటే నీ ఇష్టం, మార్చేసుకోవచ్చు మూవీ నేమ్ కూడా. సారీ, ప్లేయర్ డాట్ మూవీ నేమ్ సమ్ న్యూ మూవీ అని ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫంక్షన్నే మళ్ళీ కాల్ చేస్తాను. ఏ ఫంక్షను, ప్రింట్ ద డీటెయిల్స్ అని. నీకు కావాలంటే స్టాప్ ప్లేయింగ్ ఇవన్నీ కాల్ చేసుకో నీకు అవసరం అయినప్పుడు. నాకు అప్పుడు అవసరం లేదు, నాకు జస్ట్ డీటెయిల్స్ కోసమే. కాబట్టి చూడండి ఫస్ట్ టైం డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి, అభిలాష్ ప్రింట్ అవుతుంది, తర్వాత మూవీ నేమ్ మారిపోతుంది, ఎందుకంటే ఐ అప్డేటెడ్. చూడండి అది ఫస్ట్ శాండీ అభిలాష, తర్వాత మూవీ నేమ్ ఏబీసీ, తర్వాత మూవీ నేమ్ ఈజ్ న్యూ మూవీ అని ఇచ్చాను. అంటే ఐ అప్డేటెడ్ అనమాట. ఎందుకు అప్డేట్ చేయగలిగానంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ ఇస్తానయ్యా, అప్డేట్ చేయగలమా, చూడండి ఏం చెప్తుందో. ఇప్పుడు చూడండి అప్డేట్ చేయగలము. ఎర్రర్ ఏ త్రో చేస్తున్నాయా,
కెనాట్ అసైన్ టు ద ప్రాపర్టీ సాంగ్ నేమ్ ఈజ్ లెట్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, అంటే కంపల్సరిగా ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద ప్రాపర్టీస్ ఆర్ వేరియబుల్స్ యూ నీడ్ టు ఆల్వేస్ డిక్లేర్ ద వేరియబుల్ అనమాట. ఇక ఎప్పుడైతే అప్డేట్ చేయవలసిన అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే యూ నీడ్ టు డిక్లేర్ ద కాన్స్టెంట్, అదర్వైజ్ నీడ్ టు డిక్లేర్ ద వేర్ అనమాట. కానీ మీరు ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రెఫరెన్స్ అనేది లెట్ అయినా పర్లేదు, వేర్ అయినా పర్లేదు. దిస్ ఈజ్ నాట్, దీనికి ఇది అవసరం లేదనమాట. ఇది కేర్ చేయదు, ఇది లెట్ అయినా వేర్ అన్నా ఒకటే. క్లాస్ విషయంలో చెప్తున్నాను ఇదంతా, ఈ డిస్కషన్ అంతా క్లాస్ గురించే, స్ట్రక్చర్కి తర్వాత వెళ్తాం మనం. ఓకేనా? అంటే ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ దీస్ వేరియబుల్స్ యూ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్, బట్ ఇన్స్టాన్స్ ఇస్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఆబ్జెక్ట్ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు, వేర్ అన్నా పెట్టుకోవచ్చు, లెట్ అన్నా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా నేను అప్డేట్ చేశాను. ముందు అప్డేట్ చేయకముందు నేను ప్రింట్ చేసి చూసాను, అప్డేట్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ అప్డేటెడ్. ఓకే, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, నేను ఇక్కడ స్టాండర్డ్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం ఇచ్చేసాను ఇక్కడ ఇనిషియలైజర్స్ పెట్టి. నాకు ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇయర్. నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేను వాల్యూస్ని అనేది పాస్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకే, ఆ సందర్భంలో ఏం చేయాలంటే ఇంకొక సందర్భం కూడా వస్తుంది ఇక్కడ. నీకు వాల్యూస్ ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు ఆప్షనల్గా డిక్లేర్ చేసేయచ్చు కావాలంటే. ఇదొక ప్రొసీజర్ ఉంది. నీకు ఆప్షనల్స్ డిక్లేర్ చేసి నువ్వు వాల్యూ ఇవ్వలేదంటే అది ఏం తీసుకుంటుందా? బై డిఫాల్ట్ ఇట్ హ్యాస్ టేకింగ్ ద నిల్ వాల్యూస్ అనమాట. నిల్లే తీసుకుంటుంది. చూడండి, రన్ చేస్తాను, ఏం తీసుకుంటుందో. ఫస్ట్ టైం ఏం తీసుకుందా? నిల్ తీసుకుంది. ఎందుకు? ఫస్ట్ టైం చూడండి మనం ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, ఫస్ట్ టైం నిల్ తీసుకుంది. సెకండ్ టైం వీ అప్డేటెడ్ ద డీటెయిల్స్. దేంతో అప్డేట్ చేస్తాం మనం? ఏబీసీ నువ్వు ఇస్తాం. అందువల్ల చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆప్షనల్ డిక్లేర్ చేస్తావో ఆప్షనల్ అని వస్తుంది. చూడండి ఇక్కడ నువ్వు మూవీ నేమ్ ఆప్షనల్, సాంగ్ నేమ్ కూడా ఆప్షనల్. ఓకేనా? లేకపోతే మీరు ఆప్షనల్ కాకపోతే ఈ నీటు ఖచ్చితంగా మన డేటా అనేది ఇన్స్లైజ్ చేయాలి ఇక్కడ. ఓకే, నేను ఇప్పుడు నాకు ఆప్షనల్ వద్దు, అలాగే డేటా ఇన్స్లైజ్ చేయను. నేను డైనమిక్గా డేటా ఇన్స్లైజ్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏమంటామంటే ఇనీట్ ఫంక్షన్ అంటాం. ఆ ఇనీట్ అనే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే జస్ట్ చూడండి, ఇనీట్ అనేది ఫంక్షన్, ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఇది చూడండి, కీవర్డ్ రెడ్ కలర్లో ఉంది. ఈ ఫంక్షన్ అనేది మనం కాల్ చేయమన్నమాట. ఎప్పుడు కాల్ అవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో, ఈ వర్డ్ ఎప్పుడైతే రాస్తావో, ఈ లైనప్ కోడ్ ఎప్పుడైతే రాస్తావో అప్పుడు ఇది కాల్ అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్ అనేది ఇనీట్ ఈజ్ ఏ స్పెషల్ ఫంక్షన్. ఇట్ విల్ బీ కాల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఆర్ రెఫరెన్స్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఉపయోగించి నేను ఏం చేస్తానంటే డేటాని ఇన్స్లైజ్ చేస్తాను. ఇక్కడ ఎలా ఇన్స్లైజ్ చేయాలంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ ఎస్ నేమ్ అనేది దీనికి ఒక పారామీటర్ పంపిస్తున్నాను. సాంగ్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సాంగ్ నేమ్ అనమాట. ఎం నేమ్ అంటే మూవీ నేము. ఇది కూడా స్ట్రింగే కదా, తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే సాంగ్ నేమ్ ఈక్వల్ టు ఎస్ నేమ్, మూవీ నేమ్ ఈక్వల్ టు ఎం నేమ్. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుందని చెప్పావా? ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ కింద ఎర్రర్ చూపిస్తుంది. ఇదిగో ఏం ఎర్రర్? ఈ మిస్డ్ ద పారామీటర్స్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే దీన్ని ఏమంటారంటే ఇన్స్లైజర్ అంటారు. దీన్ని ఏమంటారయ్యా? INTILIZER, ఇన్స్లైజర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆడియో ప్లేయర్ అని ఒకసారి మళ్ళీ రాస్తాను. అక్కడ క్లియర్గా ఎలా చూపిస్తుందో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. బ్రేసెస్ పెడుతున్నాను. జస్ట్ మీరు ఆ బ్రేసెస్ మధ్యలో పెట్టి కర్సర్ ఎస్కేప్ కొట్టండి. అదిగో మనం ఏమి ఇవ్వాలి వాల్యూస్ ఇక్కడ? ఐ వుడ్ లైక్ టు గివ్ ద వాల్యూస్ డైనమికల్ అనమాట. ఓకే, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తాను వాల్యూస్, అంతేగాని ఐ డోంట్ వాంట్ యూజ్ ద స్టాటిక్ వాల్యూస్. లేకపోతే తర్వాత అప్డేట్ చేసుకుంటాను. నా ఇష్టం. అప్డేట్ చేసుకోవాలంటే వేరియబుల్ డిక్లేర్ చేసాక ఐ కెన్ అప్డేట్ ఇట్. ఐ డోంట్ వాంట్ బ్లాక్. నేను మామూలుగా ఆప్షనల్ డిక్లేర్ చేసి ఆప్షనల్ డిక్లేర్ చేసి అలా బ్లాంక్గా ఆప్షనల్ డిక్లేర్ చేసి బ్లాంక్గా వదలదలుచుకోలేదు నేను. కాబట్టి ఐ వుడ్ లైక్ టు డిక్లేర్ ద ఇన్స్లైజర్ అనమాట. ఇన్స్లైజర్ ఎందుకు డిక్లేర్ చేస్తున్నాయో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ని అసైన్ చేయడానికి అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను మళ్ళీ మూవీ నేమ్ ఏమి ఇస్తాను? ఇక్కడ సాంగ్ నేమ్ ఇస్తున్నాను అంటే ఏదో ఇచ్చాను. ఇక్కడ మూవీ నేమ్ అభిలాష్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ బై డిఫాల్ట్ ఎలా జరుగుతుందో. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే చూడండి, వచ్చిందా? ఇక్కడ ఎలా ఇన్స్లైజ్ ఇప్పుడు ఈ ఆడియో ప్లేయర్ అనే దీనికి ఈ వాల్యూస్ ఎప్పుడు పాస్ చేయగలమయ్యా? ఇఫ్ యూ ఇంప్లిమెంటెడ్ దిస్ మెథడ్ అనమాట. ఇనీట్ అనే ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ పారామీటర్ మనం ఇక్కడ నుంచి పాస్ చేయగలం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా,
సారీ, ఇది ఉంది కదా, దీంట్లో కాపీ అవుతుంది. దేంట్లోకి? ఎస్ నేమ్లోకి. ఈ అభిలాష్ అనేది ఎం నేమ్ ఉంది కదా, ఈ ఎం నేమ్లో కాపీ అవుతుంది. దాన్ని ఏం చేస్తున్నాను నేను? ఎస్ నేమ్ తీసుకొచ్చి దీనికి అసైన్ చేస్తున్నాను. అలాగే ఈ ఎం నేమ్ తీసుకొచ్చి దీనికి అసైన్ చేస్తున్నాను. అంటే ఎస్ నేమ్లో ఏముంది, ఇక్కడ మనం ఏదైతే పంపిస్తామో అది వస్తుంది దాంట్లోకి. ఎం నేమ్లోకి ఏమొస్తుంది? ఇక్కడ ఏదైతే పాస్ చేస్తున్నామో అది వస్తుంది అనమాట. ఆ విధంగా మనం డిఫైన్ చేసాం కాబట్టి అక్కడ పాస్ చేయగలుగుతున్నాం. ఇది డిఫైన్ చేయకపోతే అక్కడ పాస్ చేయలేం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేశానయ్యా? దీనికి అసైన్ చేశాను అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి. దీన్ని ఏం చేశానయ్యా? మూవీ నేమ్కి అసైన్ చేశాను. ఓకే, దట్స్ ఇట్. చూడండి, యాక్సెస్ చేయగలుగుతున్నాను. దట్స్ ఇట్. తర్వాత అప్డేట్ చేశాను. అప్డేట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ని పాస్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే ఇనిషియలైజర్ పెట్టాం కాబట్టి. ఐఎమ్ ప్రింటింగ్ ఇట్ ఎగైన్, ఐఎమ్ అప్డేటింగ్, ఐఎమ్ ప్రింటింగ్ ఇట్ ఎగైన్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు అడగవచ్చు, ఇక్కడ సపరేట్ నేమ్స్ తీసుకున్నావు కదా, సేమ్ నేమ్స్ ఇక్కడ కూడా వాడేయచ్చు కదా అని. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఈ నేమ్లో వాడేస్తాను, ఇనిషియలైజర్ పారామీటర్గా ప్లస్ వేరియబుల్ నేమ్గా ఇదే నేమ్లో వాడేస్తాను నేను. కానీ దీనికి అర్థం కాదు ఇలా ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఇది ఈ పారామీటర్ నేము ఈ ఇన్సైడ్ ఇక్కడ మాత్రమే ఈ మెథడ్లో వాడుకోగలం. ఇక్కడ దీనికి అంబిగ్యూటీ వస్తుంది అనమాట. దీనికి అర్థం కావట్లేదు, ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పారామీటర్ నేము సేమ్ ఇచ్చాను, ఇక్కడ వేరియబుల్ నేము సేమ్ ఇచ్చాను. ఆ రెండు ఇక్కడ ఇది దీనికి అసైన్ చేశాను అనుకుంటున్నాను నేను, ఇది తీసుకొచ్చి దీనికి అసైన్ చేశాను అనుకుంటున్నాను, కానీ దానికి అర్థం కావట్లేదు అనమాట. ఓకే, ఈ సందర్భంలో ఈ వేరియబుల్స్ని ఈ పారామీటర్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి దీని ముందు ఏం చేయాలంటే నీడ్ టు యూజ్ సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ డాట్ అంటే సాంగ్ నేమ్ అంటే దీని ఇది సెల్ఫ్ డాట్ సాంగ్ నేమ్ అంటే దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ డాట్ మూవీ నేమ్ అనుకోండి, దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, దీన్ని ఈ వేరియబుల్ని. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఈ పారామీటర్ని. ఈ సాంగ్ నేమ్ అనేది మూవీ నేమ్ ఇవ్వాలి కదా, ఇష్టం ఏది ఇచ్చిన ఇబ్బంది లేదు, తీసుకుంటుంది, ఎందుకంటే స్ట్రింగ్ టైపే కాబట్టి. ఈ మూవీ నేమ్ అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సెల్ఫ్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అనమాట. ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్? ఇట్ రిప్రజెంట్స్ కరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ అనమాట. అంటే ఈ సాంగ్ నేమ్ని ఈ మూవీ నేమ్కి ఇవి, దిస్ సాంగ్ నేమ్ ఈజ్ దిస్ సాంగ్ నేమ్, ఈ మూవీ నేమ్ ఒకటి. కానీ ఇది ఎప్పుడైతే ఎలా సెల్ఫ్ డాట్ పెడతావో ఇది దీనికి సంబంధించింది, ఎప్పుడైతే మూవీ నేమ్ పెట్టామో ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సెల్ఫ్ అనమాట. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఏం చెప్పాలి? ఇట్ రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. దట్స్ ఇట్, ఐఎమ్ రన్నింగ్ ఇట్. ఇనిషియలైజర్ ఎందుకయ్యా? ఇఫ్ యూ వాంట్ టు give the values at the time of creating the object, you need to implement the initializer method. If you don't want to implement the initializer, you can give the initial values at the time of creating the variables, otherwise you can keep the optional. ఓకే, అర్థమైందా ఏం చెప్తున్నాయో? నీకు ఇనిషియలైజర్ వద్దనుకుంటే మీరు స్టార్టింగ్లో వాల్యూస్ ఇనిషియలైజ్ చేసేయాలి వేరియబుల్కి, లేదంటే ఆప్షనల్గా వదిలేసుకోవాలి. మీకు ఇనిషియలైజర్ మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు వాల్యూని పాస్ చేయాలనుకోండి, మీరు ఏం చేయాలయ్యా? కంపల్సరిగా ఇనిషియలైజర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందయ్యా? మనం ఇక్కడ మార్చేసాం కదా, మరి ఇక్కడ మార్చాలి కదా. ఇక్కడ ఎస్ నేమ్ మనం దీనికి అర్థం కావట్లేదు, ఎస్ నేమ్ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. దట్స్ ఇట్. ఇదంతా క్లాస్కి మాత్రమే. ఇక్కడ ఇది వేర్ ఉన్నా లెట్ ఉన్నా క్లాస్ అనేది కేర్ చేయదనమాట. కంపల్సరీగా ఇవి అప్డేట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ వేరియబుల్ ఉండాలి. ఇక్కడ ఈ వేరియబుల్ ఇది వేర్ ఉండవలసిన అవసరం లేదనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్ అనమాట. క్లాస్ డిక్లరేషన్ చేసి చేయడం అనమాట. ఓకేనా? ఇక్కడ క్లాస్ని ఏమంటాం అయ్యా అంటే రిఫరెన్స్ టైప్ అంటాం అయ్యా. ఏమంటాం? క్లాస్ని రిఫరెన్స్ టైప్ అంటాం. ఎందుకు క్లాస్ని రిఫరెన్స్ టైప్ అంటాం అంటే యాక్చువల్గా క్లాస్ రిఫరెన్స్ టైప్ అయితే తర్వాత చెప్తాను. ఇది ఈ ఓవరాల్ ముందు క్లాస్కి స్ట్రక్చర్ చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాను అది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్ అయ్యా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఆడియో ప్లేయర్ అనే క్లాసు ఇట్ ఈస్ టేకింగ్ టూ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎ టైప్. ఒకసారి మనం సెట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆడియో ప్లేయర్ని, నువ్వు ఎన్నిసార్లన్నా వాడుకోవచ్చు. నువ్వు ఎన్ని స్క్రీన్స్లో ఎన్ని ప్రాజెక్ట్లో ఎన్నిసార్లన్నా వాడేసుకోవచ్చు నువ్వు ఒకసారి క్లాస్ని డిజైన్ చేసి పెట్టుకుంటే. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది క్లాస్ యాక్చువల్గా. ఓకే, ఇఫ్ యూ క్రియేట్ ఏ క్లాస్ టు కీప్ ద ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ వన్స్ సెట్ ఇట్, యూ కెన్ యూజ్ మల్టిపుల్ టైమ్స్. జస్ట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ యూ కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, అంతేగాని ప్రతిసారి ఇప్పుడు ఆడియో ప్లేయర్ ఉంది ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయాలి ఒక ప్లేస్లో అంటే ప్రతిసారి ఆడియో ప్లేయర్ మొత్తం రాస్తే ఇట్స్ నాట్ గుడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఈ బిల్డ్ వన్ టైప్ means one class you can keep somewhere else, you can access creating the object.
దట్స్ ఇట్. దట్ ఈస్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్, బోత్ ఆర్ సేమ్. The difference is class provides inheritance, structure will not provide inheritance. చూస్తాం ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానయ్యా అంటే దీన్ని నేను ఏం చేస్తానంటే స్ట్రక్చర్ కింద మారుతున్నాను. ఇప్పుడు స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది నేను అందాక బ్రేసెస్లో పెడతాను. అన్నీ సేమ్ స్ట్రక్చర్కి క్లాస్ కింద. చూడండి, నేను జస్ట్ మార్చింది ఏందే, ఇక్కడ కీవర్డ్ మాత్రమే మార్చాను. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి, ఇది వేరియబుల్స్. అప్డేట్ చేయాలంటే కంపల్సరీగా వేరియబుల్స్ ఉండాలి, స్ట్రక్చర్ అన్నా క్లాస్ అన్నా సరే. కానీ ఇక్కడ నేను ఏది వాల్యూస్ ఇవ్వలేదు, అది పక్కన పెట్టండి అందాకన. ఇక్కడ చూడండి అయ్యా, ఇక్కడ ఏదో చూపిస్తుంది. ఇక్కడ ఇనిషియలైజర్ ఇచ్చానా నేను? ఇనిషియలైజర్ ఇవ్వలేదు అండ్ ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇవ్వలేదు. అలాగే నేను ఆప్షనల్ కూడా పెట్టలేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్కి క్లాస్కి ఇక్కడ నేను ఆప్షనల్ పెట్టలేదు, ఇనిషియల్ వాల్యూ ఇవ్వలేదు, అదేవిధంగా ఇనిషియలైజర్ అనే మెథడ్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏదో మిస్సింగ్ అంటుంది పారామీటర్స్. అంటే చూడండి, ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఇక్కడ ఇనిషియలైజర్ పెట్టానా నేను? ఇనిషియలైజర్ పెట్టలేదు. ఇనిషియలైజర్ పెట్టకపోతే వస్తుందా స్ట్రక్చర్లో? ఎట్టి పరిస్థితుల్లో రాదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ క్లాస్ కింద మారుస్తున్నాను. క్లాస్ కింద మారుస్తే నేను ఇనిషియలైజర్ పెట్టకంటే చూడండి, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇనిషియలైజర్ ఉండాలి కంపల్సరీ. నువ్వు ఆ వాల్యూని అప్డేట్ చేయాలని చూడండి, ఏదేదో చూపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు చూపిస్తుంది నీకు? ఇక్కడ చూడండి, మళ్ళీ క్లాస్ ఇనిషియలైజర్ పెట్టినప్పుడు మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు నువ్వు వాల్యూస్ని పాస్ చేయగలవు, దట్స్ ఇట్. కానీ ఇది అదే స్ట్రక్చర్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది అయ్యా అంటే చూడండి, ఇనిషియలైజర్ తీసాను, ఇక్కడ స్ట్రక్చర్ మార్చాను కదా. ఇప్పుడు చూడండి, అయినా సరే ఇది ఏం చేస్తుంది అయ్యా అంటే చూడండి, మళ్ళీ ఒకసారి డిలీట్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, ఇట్ ఈస్ టేక్ ఆటోమేటికలీ. ఇనిషియలైజర్ లేకపోయినా, ఇక్కడ వాల్యూస్ ఇవ్వకపోయినా, ఇక్కడ వాల్యూస్ పక్కన పెట్టండి. ఇనిషియలైజర్ ఇవ్వకపోయినా ఏం చేస్తుందో ఇది ఇనిషియలైజర్ తీసుకుంటుంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే స్ట్రక్చర్ ప్రొవైడ్ ఆటోమేటిక్ ఇనిషియలైజర్ అనమాట. ఏంటయ్యా? స్ట్రక్చర్ ప్రొవైడ్స్ ఆటోమేటిక్ మెంబర్ వైజ్ ఇనిషియలైజర్. నీకు నచ్చితే నీకు కావాలంటే ఇది కూడా పెట్టుకో, కానీ ఇది అనవసరం అనమాట. ఇక్కడ ఇది కూడా పెట్టుకోవచ్చు, ఇది కూడా వర్కౌట్ అవుతుంది. కానీ ఎందుకు? అది బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఇనిషియలైజర్ని. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో. చూడండి, తీసేస్తున్నా. చూడండి, ఇక్కడ నేను స్టాండర్డ్ వాల్యూ ఇవ్వలేదు, కానీ ఇది మెంబర్ ఇనిషియలైజర్ తీసుకుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చర్ ప్రొవైడ్స్ ద మెంబర్ వైజ్ ఇనిషియలైజర్ అంటారు. ఏంటయ్యా? మెంబర్ వైజ్ ఇనిషియలైజర్. ఒక పాయింట్ అయినా ఇక్కడ స్ట్రక్ట్ ప్రొవైడ్స్ మెంబర్ వైజ్ INTIA స్పెల్లింగ్ చూసుకోండి, ఇనిషియలైజర్ అనమాట. స్ట్రక్ట్ ప్రొవైడ్ ద ఆటోమేటిక్ మెంబర్ వైజ్ ఇనిషియలైజర్. క్లాస్ విల్ నాట్ ప్రొవైడ్ ద ఆటోమేటిక్ మెంబర్ వైజ్ ఇనిషియలైజర్. నీకు కావాలంటే ఏం చేయాలి? క్లాస్లో ఇనిట్ ఇంప్లిమెంట్ ద ఇనిట్ మెథడ్. ఇక్కడ అవసరం లేదు, చూడండి, నేను ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇనిషియల్ వాల్యూని పక్కన పెట్టండి, మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఓకే, ఇది పర్ఫెక్ట్, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ మెంబర్ వైజ్ ఇనిషియలైజర్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చేయగలిగిన వాల్యూస్. కానీ ఇక్కడికి వచ్చేసి నేను అప్డేట్ చేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామే, కానీ ఇది లెట్ అంటుంది. ఏది లెట్ అంటే ఈ రెండు వేరే, కానీ దీనికి రిఫరెన్స్ కూడా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి రిఫరెన్స్ కూడా వేరే ఉండాలి, మొత్తం వేరే ఉండాలి. దీనికి అప్డేట్ చేయాలంటే ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ వేరే ఉండాలి, వేరియబుల్స్ ఉండాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా వేరే ఉండాలి. సో ఇప్పుడు పోయిందా ఎర్రర్? దట్స్ ఇట్ అనమాట. అదే క్లాస్ కనుకోండి, ఆబ్జెక్ట్ లెట్ ఉన్న వేరే ఉన్న అది కన్సిడర్ చేయదు, ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే వేరియబుల్ ఉండాలి. కానీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఆబ్జెక్టు వేరియబుల్ ఉండాలి, ఇక్కడ ప్రాపర్టీస్ కూడా వేరియబుల్లే ఉండాలి, ఓకేనా. మీరు అడగవచ్చు దీన్ని ఇన్స్లైజ్ చేయలేమా స్టార్టింగ్లో అని. చూడండి, స్టార్టింగ్లో చేస్తాను నేను సమ్ ఎక్స్ అని ఇచ్చాను, లేకపోతే సమ్ నేమ్. ఐ వుడ్ లైక్ టు గివ్ ద సమ్ నేమ్, చెరువు నేమ్ అని ఇస్తున్నాను. చెరువు మూవీ అని ఇస్తున్నాను. చెరువు సాంగ్ నేమ్ అని ఇచ్చాను. సాంగ్ చూడండి, ఇప్పుడు ఏం తీసుకుంటుందో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? శాండీ వచ్చింది, అభిలాష్ అని వచ్చింది. తర్వాత ఏబీసీ అప్డేట్ చేస్తే నువ్వు మూవీ వచ్చింది. అవి ప్రింట్ అయ్యాయి, ఎందుకంటే రెండోసారి మళ్ళీ అప్డేట్ చేసి కాల్ చేశాను కదా. ఫస్ట్ టైం ఏం చేశాను నేను? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ దీన్ని కాల్ చేశాను, సాంగ్ డీటెయిల్స్ని. తర్వాత మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తున్నాను. మళ్ళీ అప్డేట్ చేసి కాల్ చేస్తేనే డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి.
లేకపోతే ప్రింట్ అవ్వవు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు ఏమైపోయాయా, ఇక్కడ ఓవర్ రైడ్ అయిపోయాయి. ఇదిగో మనం ఇది ఎప్పుడైతే పెట్టామో ఈ వాల్యూస్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే మెంబరైజ్ ఇనిషియలైజర్ ఇస్తారో స్ట్రక్చర్ ఆటోమేటిక్ మెంబరైజ్ ఇనిషియలైజర్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇది ఏం చేస్తుంది, దీన్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది అనమాట. సేమ్ క్లాస్కి కూడా అంతే. మీరు ఇనిట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తారు క్లాస్లో, మీరు ఇక్కడ వాల్యూస్ ఇచ్చినా సరే అవి ఓవర్ రైడ్ అయిపోతాయి అన్నమాట. డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నా అవి ఓవర్ రైడ్ అయిపోతాయి అనమాట. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? దట్స్ ఇట్ అనమాట. చూడండి, కానీ స్ట్రక్చర్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ వేరే ఉండాలి, ఇక్కడ వేరే ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు వరకు క్లాస్కి స్ట్రక్చర్కి ఏం డిఫరెన్స్ చూసామయ్యా? క్లాస్కి స్ట్రక్చర్కి చూసిన డిఫరెన్స్ ఇప్పుడు వరకు ఈ వీడియోలో struct provide the automatic member-wise initializer, class will not provide the automatic member-wise initializer. ఓకే, రెండు నువ్వు స్ట్రక్చర్లో నువ్వు వేరియబుల్స్ ప్రాపర్టీస్ని అప్డేట్ చేయాలంటే ప్రాపర్టీస్ అండ్ ఆబ్జెక్ట్ కూడా వేరియబుల్లో ఉండాలి. క్లాస్లో ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే వేరియబుల్ ఉండాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది వేరియబుల్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నీకు ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద డేటా యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ద ఇనిట్ మెథడ్ ఇన్ ద క్లాస్. ఓకే, అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, స్ట్రక్చర్లో అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ మెమరీ ఇనిషియలైజర్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. కానీ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ స్ట్రక్చర్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను కావాలనుకుంటే యూ కెన్ ఇంప్లిమెంట్, నో ప్రాబ్లం, దట్స్ నాట్ అన్ ఇష్యూ. అవి కానీ అవసరం లేదనమాట. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు వరకు చూసిన డిఫరెన్స్. అంటే ఒకే ఒక డిఫరెన్స్ అనమాట. ఏం చెప్తామయ్యా? క్లాస్ ప్రొవైడ్స్ ద ఆటోమేటిక్ మెమరీ ఇనిషియలైజర్, స్ట్రక్చర్ విల్ నాట్. ఓకే, దట్స్ ఇట్. ఒకసారి మనం ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకున్న స్ట్రక్చర్ కానీ క్లాస్ కానీ మనం ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డేటాను పాస్ చేసుకుంటాం, మనం అదే ఏమైతే సాంగ్ ప్లే చేస్తాం అది ఇక్కడ ప్లే చేస్తాం, కావాలంటే స్టాప్ చేస్తాం, కావాలంటే సాంగ్ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, స్టార్టింగ్లో చెప్పాను ఏదంటే ఏమేమి క్లాస్ అని. అరే, స్ట్రింగ్స్, డిక్షనరీ ఇవన్నీ స్ట్రక్చర్స్ అనమాట. ఏముంటాయి అరేలో, డిక్షనరీలో ప్రాపర్టీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా బటన్ వచ్చి లేబుల్ కానీ ఇవన్నీ వచ్చి క్లాసెస్ అనమాట. అవన్నీ కూడా ఫ్రీ డిఫైన్డే. కానీ ఇదేంది యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్. మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాం మనకు అవసరమైనట్టు. స్టూడెంట్ డీటెయిల్స్ కానీ, ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ, బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ, మనకు నచ్చినట్టు మనం క్లాసెస్ కానీ స్ట్రక్చర్స్ కానీ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ అండ్ కీప్ సమ్వేర్ ఎల్స్. యూ కెన్ కాల్ ద ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్, యూ కెన్ అచీవ్ అవర్ టాస్క్ అనమాట. దట్స్ ఇట్. ఫైనల్గా వాట్ ఈస్ ద క్లాస్ అంటే ఏం చెప్పాలా? ఇట్ ఈస్ ఎ టైప్, ఇట్ ఈస్ బ్లాక్ ఆఫ్ కోడ్ హ్యావింగ్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్ టు పెర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వాంట్ టు టెన్ లేబుల్ ఈజ్ ఏ క్లాస్, బటన్ ఈజ్ ఏ క్లాస్, టెక్స్ట్ ఫీల్డ్ ఈజ్ ఏ క్లాస్ అని చెప్పాలి. స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ అంటే అరే ఈజ్ ఎ స్ట్రక్చర్, డిక్షనరీ ఈజ్ ఎ స్ట్రక్చర్, స్ట్రింగ్స్ ఈజ్ ఎ స్ట్రక్చర్, సెట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెన్స్ వస్తాం అనమాట. క్లాస్కి స్ట్రక్చర్కి యూ కెన్ సీ ద అనదర్ డిఫరెన్స్. ఇదే ఎగ్జాంపుల్ వాడుకొని మనం ఇంకో డిఫరెన్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు వరకు చూసిన డిఫరెన్స్ ఏంటయ్యా అంటే స్ట్రక్చర్ ప్రొవైడ్ ద ఆటోమేటిక్ మెంబర్ ఇనిషియలైజర్, క్లాస్ విల్ నాట్ ప్రొవైడ్ ద మెంబర్ వైజ్ ఇనిషియలైజర్, అంతే. ఇంకొక క్వశ్చన్ ఇక్కడే చెప్పేస్తున్నాను. ఎప్పుడు క్లాస్ తీసుకోవాలి, ఎప్పుడు స్ట్రక్చర్ తీసుకోవాలంటే ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నీకు ఇన్హెరిటెన్స్ అవసరం అయినప్పుడు క్లాస్ తీసుకోవాలి, ఇన్హెరిటెన్స్ అవసరం లేదనుకుంటే స్ట్రక్చర్ డిక్లేర్ చేసుకోవాలన్నమాట. అసలు ఇన్హెరిటెన్స్ ఏందనేది తర్వాత వచ్చే వీడియోస్లో చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ఓవరాల్ అబౌట్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్. కొంచెం లెంతీ ఉండొచ్చు, చెప్పిందే మళ్ళీ చెప్పవచ్చు, ఇరిటేట్ అవ్వద్దు, ఎందుకంటే ఇది అర్థమైతే మొత్తం మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అన్నమాట. క్లాస్ లేకుండా ఏ పని జరగదు ఇక్కడ. క్లాస్ స్ట్రక్చర్ మీకు అండర్స్టాండ్ అయితే మీరు ఏదన్నా ఏ ప్రోగ్రామ్ అన్నా రాయొచ్చు, ఏ టాస్క్ అన్నా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, లేకపోతే అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి యూ కెన్ సెండ్ ఏ క్వెరీ అనమాట. ఓకే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం, ఇంకో వేరే డిఫరెన్స్ చూసి అక్కడ డిస్కస్ చేద్దాం మళ్ళీ ఇంకా. ఓకేనా? థ్యాంక్ యూ.